తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా జయము జయము మహారాజా, విశ్వామిత్ర మహర్షులు విచ్చేస్తున్నారు. మా యాగానికి మారీచ సుబాహులను రాక్షసులిద్దరు సతతం విఘ్నాలు కలిగిస్తున్నారు. ఆ రక్కసులను సంహరించడానికి రామచంద్రుడు రావాలి. రాముడా, నారాముడా. విశ్వామిత్రుడు త్రికాలవేది, అఖిల శస్త్రాస్త్ర కోవిదుడు. అంతటి వాణి వెంట రాముణ్ణి పంపటానికి భయమెందుకు? దీనివల్ల రామునికి శుభం, లోకానికి మేలు జరుగుతుంది. గురుదేవా, ప్రాతకాలాన్న ఈ చీకటేమిటి? అదే రాక్షసమాయ. ఇప్పుడు మనం అప్రమత్తులమై ఉండాలి. రామచంద్ర, విల్లు ఎక్కు పెట్టి తాటకని సంహరించు. అవశ్యం గురుదేవా. తాటక ఆడదని సంహరించడానికి సంకోచిస్తున్నావా? లోక కంటకుల విషయంలో స్త్రీ పురుష భేదం లేదు. లోచనాలు ఆలోచనల మీద కాక శరసంఘానం చెయ్యి. భళ రామచంద్ర భళ. తాటక వధ ధర్మరక్షణకు నాంది. శ్రీరామచంద్ర, నీ పరాక్రమ విక్రమం మారీచ సుబాహుల దురాగతాలకు చర్మగీతం పాడింది. యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. ఆర్తులకు నీ నామం శ్రీరామరక్ష. ఇహ మన ప్రయాణం మిథిలకు. జనకరాజేంద్రుడు ఈశ్వరవర ప్రసాదమైన శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికి తన కుమార్తె సీతనిచ్చి పాణిగ్రహణం చేస్తానని ప్రకటించాడు. శ్రీరామచంద్రకి కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కది రావయ్య కళ్యాణ రామా, మనువు కోడెల్ది సీతమ్మ పడిద పడిద
పాడి మీ హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన నా బిడ్డ శ్రీరామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించాను. మీ అభిమతం కోసం ఎదురు చూస్తున్నాను. నీ అభిమతమే మా అభిమతం. పురజనుల సంబరము అంబరము తాకుటకు శ్రీరామ పట్టాభిషేకమే హేతువని తొలిసారి మందరకు తెలిసి వచ్చింది. వెంటనే ఆమెలో ఈర్ష్య హెచ్చింది. పదగొన్న త్రాసుల పరుగు పరుగున వెళ్ళి కైకేయి చెవిలోన విషము గక్కింది. కైకా, ఎంతకు తెగించావే? నేనంత కాని పని ఏమి చేశానని? అష్టదిక్పాలకు సాక్షిగా నాడు దేవాసుర సంగ్రామంలో మీరు నాకిచ్చిన వరాలు ఇప్పుడు అడిగాను. అడుగుతున్నది ఎప్పుడు అని కాదు, ఏమిటి అని. రఘువంశవర్ధనుడు జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడుండగా భరతునికి పట్టాభిషేకమా? రాముడుండగా భరతునికి పట్టాభిషేకం చేయమని కోరే వెర్రిబాగుల దాని కాను నేను. అందుకే రాముడు జటావల్కాలు ధరించి 14 ఏళ్లు అరణ్యవాసం చేయాలి. ఇది నా రెండవ కోరిక. హా? రామయ్య కరణ్యవాసమా? తల్లి నమస్కారం. రాముడు మీ దీవెనలకై వచ్చాడు. అమ్మా, తండ్రి గారికి ఏమైంది? మనసులోని మాట చెప్పలేక మానసిక క్షోభకు గురైనారు. ఎప్పుడో మీ తండ్రి గారిచ్చిన 2 వరాలు నేనిప్పుడు కోరాను. మొదటిది భరతుడికి పట్టాభిషేకం, రెండవది 14 ఏళ్లు నీకు అరణ్యవాసం. ఇచ్చిన వరాలు కాదనలేక, నీతో ఆ మాట చెప్పలేక. అమ్మను మించిన అమ్మవు. నీ మాట తండ్రి మాట కాదా అమ్మా? వెళ్ళాలా రామ వెళ్ళే తీరాలా, వెళ్ళాలా రామ వెళ్ళే తీరాలా, ఊరిని తమ్మునితో బంగారు బొమ్మ సీతమ్మతో, ఊరిని తమ్మునితో బంగారు బొమ్మ సీతమ్మతో, నారచీరలోని కారడవులకు వెళ్ళాలా రామ వెళ్ళే తీరాలా. అమ్మ అమ్మ అనే పదానికే అపవిత్రతను ఆపాదించిన నిన్ను అమ్మ అని పిలవడమే మహాపాపం. కన్న తల్లి కన్నా మిన్నగా నిన్ను ఆరాధించిన నా అన్న రామన్న నడవల పాలు చేసి నీవు కట్టబెట్టే ఈ రాజ్యాన్ని ఏలుకుంటానని ఎలా ఊహించావు? రాముడు లేని రాజ్యాన్ని నేను ఊహించలేను. నేనిప్పుడే వెళ్లి అగ్రజుని పాదాలు పట్టుకుని అర్థిస్తాను, అయోధ్యకు తోడుకొని వస్తాను. లేదా అన్నతో పాటు నేను అడవుల పాలవుతాను. భరత, అయోధ్యలో అందరూ కుశలమే కదా? నువ్వు లేని అయోధ్యకు కుశలమా? తండ్రి గారు కాలం చేశారు. అయోధ్య సింహాసనం నీకోసం ఎదురు చూస్తుంది. రాన్నయ్యా. తండ్రి మరణించినా ఇచ్చిన మాట తప్పడం ధర్మసమ్మతం కాదు. జ్యేష్ఠుడవు నువ్వు ఉండగా కనిష్ఠులను నేను రాజ్యపాలన చేయడం ధర్మమా? అన్నవేన నీవు నాకు తండ్రితో సమానం. నీ బిడ్డగా నా కోరికను మన్నించు. భరత, నీతి తప్పిన వాడు రాజు కారాదు. ఆడి తప్పని కొడుకుగా నన్ను, అన్న మాట జవదాటని అనుజులుగా మిమ్ము భావితరాల వారు భావించాలి. నేనొచ్చే వరకు నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. నాకు అర్హత లేదు. ధర్మమూర్తివైన నీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి. నీ పాదుకులకు పట్టాభిషేకం ఈ వరమైనా అనుగ్రహించు. బాగు బాగు నరుడా, బాగు బాగు.
అడవికి దిగిన సందమామలా ఉన్నావు. నీ పేరేంటి? నీ ఊరేంటి? పేరు శ్రీరాముడు, ఊరు అయోధ్య. మరి ఈ చిన్నది? నా భార్య సీత. నాది నాజూకైన పేరే శూర్పణఖ. లంకాధిపతి లేడు రావణయ్య, ఆడి చెల్లెమ్మని. సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్పణఖ. సుత్తులు తెలిపి పొమ్మని నా హత్తులు మీరి పైబడగా తప్పనిసరి లక్ష్మణుడే ముక్కు చెవులను కోసే. అన్నా చూడని అక్కసు కక్కుతు రావణు చేరెను రక్కసి. जटाटवी गलज्जल प्रवाह पावित स्थले गलेन लम्ब लम्बिताम्बुजंग तुंग मालिका टमट्ट मट्ट मट्ट मन्निनाद वड्ड मर्वयं चकार चंड तांडवं तनोतु नः शिव. हर हर शिव शंकर नीलकंठ गंगाधर आए शरणम तिहारे. ज्ञान ऐसा विशाल बैठे हो मृगना छाए माथे चंद्र विराजे. तन ना 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 तन ना 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 तन ना 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 ना. సోదరి, ఏమిటా నెత్తురు? ఎక్కడ నీ ముక్కు? ఏమైంది నీ చెవులకు? అన్నా, సీతను నీకు భారీగా జతకూర్చుదామన్న ఆశతో దరి చేరపోతే లోదాని మరిదట అడ్డుపడి కసుక్కున ముక్కు చెవులో కోసి చెల్లు నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. చాలు చెల్లెలా, చాలు. ఇంతటితో ఆపు. నీకు జరిగిన పరాభవం మా సరాగానికి సాధనమవుతుంది. హర హర మహాదేవ. స్వామి, ఆ వింత చూడండి. కాంచనమృగం చూడముచ్చటగా ఉంది. దాన్ని మచ్చిక చేయ మనసైంది. తెచ్చిపెట్టరు? ఎన్నడూ ఏది అడుగును దానివి కాతనగలనా? అగ్రజ, ఇదేదో రాక్షసమాయలా ఉంది. కాకపోతే బంగారు జింకలుంటాయని ఎప్పుడైనా విన్నామా కన్నామా? మాయైతే ఛేదిస్తాను, లేకపోతే సాధిస్తాను. మీ వదిన ముద్దు చెల్లించడం నా ధర్మం. నేనొచ్చే వరకు మీ వదిన రక్షణ భారం నీదే. జాగ్రత్త. లక్ష్మణ, విన్నావుగా? అన్నగారికి ఏదో ఆపద సంభవించింది. అన్నగారికి ఆపద? అసంభవం. కాదు, ఆ పిలుపు నా స్వామిది. నా మనసు కేడును శంకిస్తోంది. నా కొడుక నదురుతోంది. ఆందోళన పడకమ్మా. నిజంగా ఆ పురుషోత్తముడికి ఆపద సంభవిస్తే ఈ నింగి నేల ఇలా ఉంటాయా? లక్ష్మణ, వదినగా ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు తక్షణం స్వామి చెంతకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేఖను మాత్రం దాటి రావద్దు. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. స్వీకరించండి. స్వీకరించమంటావా? సమర్పించు, లేదా శివాపచార దోషం నిన్నంటక మానదు. రాక తప్పలేదు. మన్నించండి. నీవన్నది నిజమే. ఇదంతా ఏదో రాక్షసమాయ. నా సీతకేమైందో? పద. సీత, 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 సీత. తమ్ముడు, జరగరాని ఘోరం జరిగిపోయింది. సీత. శబరి, ఎక్కడిదా పిలుపు, ఎంత కమ్మని మేలు కొలుపు. ఇది నేను దిన దినము నీలోసి పెంచగా పండిరాలిన రే
అని తలంపుకొచ్చిందా స్వామి? ఊరడిల్లు స్వామి, ఊరడిల్లు. నీ కంట కన్నీరు నీ చూడలేను. అడవి నీకు అన్యాయం చేసింది తండ్రి. ఆపదలో ఉన్న వారికి ఆదుకునే ఆప్తులు అవసరం. ఇక్కడ నుండి తూర్పు దిశగా వెళ్ళండి. అక్కడ వానరరాజు సుగ్రీవుడు ఉంటాడు. మీకు తప్పక మేలు జరుగుతుంది. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి శాయన శతయోజన శతయోజన శరధి నియోజన శరపరిలంఘన రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి శాయన శతయోజన శతయోజన శరధి నియోజన శరపరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ భయ ప్రాపున జయ మిడదాపుగని. నేను సుగ్రీవుని మంత్రిని. అతడు మీ మైత్రిని అర్థిస్తున్నాడు. కటాక్షించు ప్రభు. హనుమాన్, మేము సుగ్రీవుని మైత్రిని కోరే వచ్చాము. సతులను బాసిన సజ్జనులిరువురు కలిపిరి సఖ్యము అగ్ని సాక్షిగా ఆ చంద్రార్కము సుగ్రీవ మైత్రి నిలుచును చెలిమికి ఉపమానముగా. తమ్ముడు, ఈ పూలమాలను సుగ్రీవుని కంఠసీమను అలంకరించు. సుగ్రీవా, ఇదే నీ విజయమాల. వెళ్లి వాలితో తలపడు. అహంకారాన్ని అజ్ఞానాన్ని మన్ని ఒక్క విన్నపం. ఇంత బలశాలను ఇండి కూడా నీ సేవకు నోచుకోలేకపోయాను. హనుమా సుగ్రీవులు ఎంతో అదృష్టవంతులు. ఆ మహద్భాగ్యాన్ని నా పుత్రుడు పతివాడు అంగదునికి ప్రసాదించురావా? అన్నా, అంగదుడిని నా కన్న బిడ్డలా చూసుకుంటాను. కిష్కిందకు యువరాజా చేస్తాను. రామా, నేడే వానర వీరులను 4 దిక్కులకు పంపుతాను. హనుమా, స్వామి, ఇదిగో నా గుర్తుగా ఈ అంగుళీకము నీ దగ్గరుంచు. దేవి, నీ కృపా కటాక్ష వీక్షణాల కోసం అనుక్షణం పరితపిస్తున్న లంకేశ్వరుడు నీ అనుగ్రహం కోసం చేయి సాచి అర్థిస్తున్నాడు. పాపాత్ముడా, నీ పాపం పండే రోజు ఇంకెంతో దూరం లేదు. నేను కారణ జన్ముడైన శ్రీరామచంద్రుని అర్ధాంగిని. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా నన్ను నా భర్తకు అప్పగించి శరణు వేడు. ఆనవాలుగా స్వామి ఇచ్చిన ముద్రిక. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి.
నీలాగే శోకిస్తూ నీ పేరే చెప్పిస్తూ నీ కొరకే జీవిస్తున్నారమ్మా. ఈ వియోగం ఇంకా పరిసమాప్తం కావాలి. రామ్మా, ఈ తలైన భుజంపై అధిష్ఠించు. నిన్ను రెప్పపాటి కాలంలో రామయ్య వద్ద చేరుస్తాను. అది ఆ వీరాధి వీరులకు పరువు కాదు. అయినా ఈ అల్ప శరీరంతో అబ్ధి దాటగలవా? రామదండులో నన్ను మించిన ఉద్దండులున్నారమ్మా. వారితో స్వామి తరలి వచ్చి నీ చెర విడిపిస్తారు. వారికి ఇవ్వడానికి నీ గుర్తు దయచేస్తే తిన్నగా వారి వద్దనే వాళ్తాను. ఈ చూడమణి వారు స్వయంగా అలంకరించినది. విక్రమగాథలో ఆ రాముడికి తెలిసి రావాలంటే ఈ కోతికి తగిన ప్రాయశ్చిత్తం చేసి ప్రాణాలతో వదిలిపెట్టడమే మేలు. వాడి వాలానికి నిప్పంటించండి. ఆ వినోదాన్ని చూసి ఆనందిద్దాం. అగ్నిదేవా, హనుమకు హాని జరగకుండా చల్లబడు. నీవు కుశలమేనా? కుశలమే హనుమ. స్వామి చూసిరమ్మన్నారా, కాల్చిరమ్మన్నారా? స్వామి చూసిరమ్మన్నారు. మన బలం తెలపడానికి కాల్చి వెళ్తున్నారు. సెలవు తల్లి. అక్కడ స్వామి 1000 కళతో ఎదురు చూస్తుంటారు. కుంభకర్ణుని నిద్ర లేపండి. చిత్తం ప్రభు. రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభద మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం.
ధర్మ మార్గం అంటేనే గుర్తొచ్చేది రాముడు. రాముడు చూపిన ధర్మ మార్గాన్ని, అల్లా చెప్పిన దాన గుణాన్ని, యేసు చెప్పిన ప్రేమతత్వాన్ని ఆచరించాలి. కాబట్టి మేము మాకు తెలిసిన జ్ఞానంతో రామాయణాన్ని ప్రదర్శించాం. మాకు 10th క్లాస్లో రామాయణమే ఉంది, అందుకే అదే ప్రదర్శించాం. మీరు కూడా మీ పిల్లలకు మీ రిలీజియన్ అనుసరించి మీ మత గ్రంథాల నుంచి వారికి నేర్పించండి.